అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఆయుర్వేద సిద్ధ వైద్యులు బాలకృష్ణ మయానంద స్వామి గారు ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడి మన ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఓవరాల్గా అసలు మన లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేసుకోవాలి అన్నది మీకే అర్థమైపోతుంది. సో నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను, కానీ నేను కొంచెమే బాగున్నాను. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. ప్రతి ఒక్కరిలో, అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. హెడేక్ నుంచి షుగరు, లివర్, ఇవన్నీ కూడా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకున్నట్లయితే అసలు అప్పటి వాళ్ళు ఇప్పటికీ 70, 80, 90 ఇయర్స్ వాళ్ళు ఇంకా బ్రతుకుతున్నారు. కానీ ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళు కనీసం గట్టిగా మాట్లాడితే ఒక 50 ఏజ్ కూడా దాటలేకపోతున్నారు. అసలు దానికి కారణాలు ఏంటి? లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ అవుతున్నాయి, మనం ఏం చేంజ్ చేసుకోవాలి? 50 ఇయర్స్ కాదమ్మా, నిజానికి 20 ఏళ్ళ వాళ్ళకి, 25 ఏళ్ళ వాళ్ళకి కూడా పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది ఈ మధ్య జరుగుతుంది. అవును. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరించకపోవడమే, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనం ప్రవర్తించడమే అనే సమస్యలకి కారణం అన్నమాట. మనం జనరల్గా నేను ఇటు ఆయుర్వేదం, అటు సిద్ధ వైద్యం, మూలికా వైద్యం, ఆ తర్వాత హోమియోపతి, యునాని, ఇలాంటి దేశీయమైనటువంటి వైద్య శాస్త్రాలన్నింటి కూడా బాగా స్టడీ చేశారు. చాలా డీప్గా స్టడీ చేశాను. అందువల్ల ఏంటంటే ఒక ఇంటిగ్రేటివ్ అప్రోచ్ అది అనేది ఫాలో అవుతున్నాం. అన్నిటికీ ముఖ్యంగా మనం అసలు ఈ ప్రపంచం నేడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అంటే మనుషుల యొక్క ఆరోగ్యం అనే కాదు, ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రపంచం, ఈ భూగోళం మొత్తం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా పర్యావరణం అనేది విధ్వంసం జరిగింది కదా. సో దీని గురించి మాట్లాడకుండా మనం మనుషుల ఆరోగ్యం ఒకటి మనం సరి చేసుకుందాం అంటే కాదు. పర్యావరణంలో మనం భాగం. 84 లక్షల జీవరాశులు, మనిషి కూడా ఒక జీవి, అంతే కదా. అన్నీ బాగున్నప్పుడు మనం బాగుంటాం. సో మనం సాధారణంగా ఏంటంటే, నేను ఆరోగ్యానికి 6 సూత్రాలు అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా ఆ విషయం గురించే మాట్లాడదాం. తర్వాత స్పెసిఫిక్గా మనం వెయిట్ లాస్, తర్వాత షుగరు పక్క మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ షుగర్ కావచ్చు, లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం కావచ్చు, ఇవంతా కూడా ఈ మధ్య కాలంలో అధిక ఫుడ్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ ఉండడం, మొత్తం షుగర్కి కంటెంట్కి సంబంధించిన ఫుడ్డే తీసుకోవడం కూడా ముఖ్య కారణం అని తెలుస్తుంది. సో వెయిట్ లాస్ కానీ, షుగరు, హార్ట్ ఇష్యూస్, బీపీ, జాయింట్ పెయిన్స్, ఇవి అవన్నీ కాదు, అన్ని సమస్యలకి మన దగ్గర పరిష్కారం. 6 సూత్రాలు, 6 సూత్రాలనే అన్నీ వస్తాయి. తర్వాత స్పెసిఫిక్గా మనం ప్రతి టాపిక్ పైన మనం ఒక 2 నిమిషాలు 6 సూత్రాలు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో ఆరోగ్యానికి 6 సూత్రాలు. మొట్టమొదటిది ఏమిటంటే టెన్షన్స్ ఫ్రీ లైఫ్. మెంటల్ టెన్షన్స్ లేకుండా జీవించాలి మనిషి. మెంటల్ టెన్షన్స్ ఎందుకు వస్తున్నాయి, వాటి కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా మనం మెంటల్ టెన్షన్స్ లేకుండా జీవించాలి. మానవ జీవిత పరమార్థం సంతోషంగా జీవించడమే. సరే, భగవంతుడిని తెలుసుకొని ఆరాధించడం అని వీళ్ళు చెప్తుంటారు, ఆస్తికులు చెప్తుంటారు. భగవంతుడిని తెలుసుకొని భగవంతుడిని ఆరాధిస్తూ దానిలోనే ఆనందం పొందడం అనేది ఆస్తికులు చెప్తుంటారు. అంటే భగవంతుడిని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు, ఉన్నాడో లేదో మాకు తెలియదు అనేవాళ్ళు ఉంటారు. మనకు అర్థంగా భగవంతుడి గురించి మన మానవ మేధస్సుకి అందదు భగవంతుడు అనేవాడు, దైవం అనేది ఇంకా వీటన్నిటికీ అతీతంగా ఉంటాడని చెప్పేవాళ్ళు కొందరు. రకరకాల వాదనలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళైనా వాళ్ళైనా ఒకటైతే నమ్మి తీరాలి. మనిషి భూమి మీద పుట్టింది ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అన్నమాట. ఎంజాయ్ చేయడం అంటే ఇంకా వేరే అర్థం కాదు. ఇప్పుడు ప్రకృతిలో ప్రతి జీవి ఆనందంగానే వాటి ధర్మాన్ని వాటి పాటిస్తున్నాయి. ఏ జీవికి లేనటువంటి సమస్య ఓన్లీ మనిషికి మాత్రమే వచ్చింది. మనుషులకు మాత్రమే టెన్షన్స్, మనుషులకు మాత్రమే 1,00,000 సమస్యలు, మనుషులకు మాత్రమే కొట్లాటలు, మనుషులకు అన్నీ. అంటే ప్రకృతి ధర్మాన్ని పాటించనేది మనిషి ఒక్కడే అన్నమాట. మిగతా జీవులన్నీ పాటిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవాలి. సరే, ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తారంటే ఆత్మ అనేది సత్యం, ఈ శరీరం, ఈ జన్మ అనేది తాత్కాలికం.
నీటి బుడగ లాంటిది, అయితే సముద్రంలో ఒక అల లాంటిది, తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఆత్మ అనేది శాశ్వతం. కాబట్టి వీటికి ప్రాపంచిక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, పట్టించుకోకూడదు. పెద్దగా మన ధర్మాన్ని మనం కొనసాగించాలి, మన ధర్మాన్ని మనం పాటించాలి అని చెప్తుంటాం. ఏదేమైనప్పటికీ ప్రకృతి ధర్మమే సనాతన ధర్మం. ప్రకృతి ధర్మం అంటే ఏమిటి? ఈ మొత్తం యూనివర్స్తో, ఇప్పుడు యూనివర్స్ కాదు, ఇప్పుడు విశ్వం కాదు, మల్టీవర్సెస్ అంటున్నారు. ఒక యూనివర్స్ లేదు, చాలా యూనివర్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేషన్తో సృష్టి ధర్మాన్ని పాటిస్తూ కొనసాగుతున్నాయి. అంతే కదా, ఎక్కడా ఘర్షణ లేదు. అంతే కదా, ఏమంటాం దాన్ని, ఒక రకమైన సౌభ్రాతృత్వం, కో ఎగ్జిస్టెన్స్ ప్రకృతిలో ఉంది. అది తర్వాత హార్మోనియస్ లివింగ్, పరస్పరము స్నేహపూర్వకంగా ఉంటాయి అన్ని జీవులు కూడా. ఓకే, మరి పులులు తినవా అంటే తింటాయి, అవి మాంసాహారాలు కాబట్టి అవి తింటాయి. కానీ విచ్చలవిడిగా చంపేయడం అనేది లేదనమాట. దానిలో నేచర్లో ఒక బ్యాలెన్స్ ఉంది. పులులు, సింహాలు జంతువులను వేటాడి తిన్నా కూడా అది నేచర్ని బ్యాలెన్స్ చేస్తాయి. మిగతా జీవులు, ఇప్పుడు పాములు, ఎలుకలు ఉంటాయి, పాములన్నీ చంపేస్తే ఎలుకలు ఎక్కువైపోతాయి. కాబట్టి వాటి ధర్మం అవి పాటిస్తాయి అన్నమాట. మనిషి మాత్రమే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేది ఏదైతే ఉందో, ప్రపంచం మొత్తం బాగుండాలి, ఈ విశ్వం అంతా బాగుండాలి, శాంతి వర్ధిల్లాలి, అంతా బాగుండాలి అనుకుంటే మనం కూడా బాగుంటాం. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకుంటే అప్పుడు విధ్వంసం మొదలవుతుంది అనమాట. కాబట్టి ఈ బుద్ధి మనిషికి ఒక్కడికే ఉంది. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలి అనుకోవడమే సనాతన ధర్మం. ప్రకృతిని విధ్వంసం చేయకోకుండా ప్రకృతి సూత్రాలకి అనుగుణంగా జీవించడమే సనాతన ధర్మం. సో మొట్టమొదటిది మెంటల్ టెన్షన్స్ లేకుండా జీవించడం అనేది అది చాలా చాలా అవసరం. మెంటల్ టెన్షన్స్ లేకుండా జీవించాలంటే తనను తాను తెలుసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నీ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేది ఒకటి. రెండోది, మన ఆలోచన మారాలి. ఆలోచన మారకుండా మనది ఆరోగ్యం కానీ ఇంకా ఏ సమస్యలు కూడా, అంటే మనకి సమస్యలు ఉన్నాయంటే మనమే కరెక్ట్గా లేవని అర్థం అనమాట. నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం, ఇట్లా రకరకాల ఆరోగ్యాలు ఉంటాయి. ఒక ఆరోగ్యం అంటే ఒకటి కాదు. మనం ఏమనుకుంటామంటే శారీరక ఆరోగ్యం ఒకటే ఆరోగ్యం అనుకుంటాం. మెంటల్ టెన్షన్ కూడా ఒక ఆరోగ్యమే. అసలు మెంటల్ హెల్త్ అనేది మన శారీరక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. మెంటల్ హెల్త్ అనేది మన ఫిజికల్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. సోషల్ హెల్త్ లేకుండా మెంటల్ హెల్త్ రాదు. సోషల్ హెల్త్ అంటే ఏమిటి? అందరితో కమ్యూనిటీతో కలవాలి, మన చుట్టుపక్కల ఉండే ప్రజలతో కలవాలి, మాట్లాడాలి, ఇచ్చిపుచ్చుకోవడం చెయ్యాలి, మనం మన మన మనసులో ఉన్నటువంటి విషయాలు పంచుకోవాలి, మనకున్న ఇబ్బందులు. ఆ 10 మంది కలిసి ఒక సంఘ జీవనం చేసినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అనమాట, ఏదో రూపంలో. అంతేగాని నేను, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అనుకుంటే సమస్యలు ఎక్కువ అవుతూనే ఉంటాయి. పక్కాగా మనిషి 10 మందితో, సమాజంతో కలిసి జీవించాలి, తప్పదది. సో నీ ఆలోచన మారితే నువ్వు మారిపోతావు. మన ఆలోచన మారనంత కాలం భార్య మారదు, పిల్లలు మారరు, అత్తామామలు మారరు, ఎవరు మారరు. మన ఆఫీసులో ఉన్నటువంటి కొలీగ్స్, మన బాస్ ఎవరు మారరు. మారవలసింది మనమే, మారవలసింది నేనే. నా ఆలోచన మారితే, మనం పాజిటివ్గా థింక్ చేస్తే మొత్తం మన ఆలోచన అనేది యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, అవసరమైతే ఒక సర్క్యులర్ మోషన్లో కూడా తిరగాల్సి వస్తుంది. తీసుకొని మన ఆలోచనని మనం మార్చుకుంటే, మన ఆలోచన, మన మనసులో ఉన్నటువంటి నెగిటివిటీని మొత్తం తీసేస్తే, పాజిటివ్గా తయారైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో ఈ నెగిటివిటీని కలి అంటాము, ఈ పాజిటివిటీనే కల్కి అంటాం అనమాట. కల్కి అంటే వెలుగు, ప్రకాశం. కల్కి భగవానుడు అంటే అది ప్రకాశం అనమాట. జ్ఞానాన్ని వెలుగు రూపంలో తీసుకొచ్చే భగవంతుడి కల్కి మహాభావం. కలి అనేది చీకటి, డార్క్నెస్. అంటే ఏమిటి? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా, అంటే దుర్మార్గం. అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి నెగిటివ్ కూడా దానికి కారణం కలి ప్రభావమే అని అంటూ ఉంటారు. కలి ప్రభావం అంటే కలికి ఒక ఫిజికల్ రూపాన్ని ఇచ్చారు. కలి అనేవాడు ఒక మనిషి రూపంలో ఉంటాడు, అదే ప్రపంచాన్ని ఆక్రమిస్తాడు అని చెప్తారు. కానీ అదొక సింబాలిక్గా చెప్పారు అంతే. ఇప్పుడు ఈ పాపము, దుర్మార్గం, అన్యాయం,
అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోవడం, కోపము, క్రోధము, లోభము, మోహము, ఇవి ఇలాంటివి ఉంటాయి కదా. ఈ ఈ ఈ నెగిటివిటీ మొత్తానికి మనం లొంగిపోతున్నాం, దాసోహం అంటున్నాం. లొంగిపోకుండా నిలబడాలన్నమాట. లొంగిపోకుండా మనం నిలబడగలిగినప్పుడు మనం అంతా బాగానే ఉంటాం. అర్థమైంది కదా మీకు? లోకంలో ఉండే చెడు మొత్తాన్ని మనం గమనించి దాన్ని ఎదిరించాలి. ఎదిరించకపోతే కనీసం మనం దాని ప్రభావానికి లోను కాకుండా గట్టిగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. అలాగే మా ప్రేక్షకులందరికీ కూడా ఇవన్నీ విన్న తర్వాత అసలు ఆరోగ్యం అంటే ఓన్లీ ఈ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ అని కూడా చాలా క్లియర్గా అర్థమైంది. మీరు ప్రకృతికి కరెక్ట్గా పాజిటివ్గా ఉంటే ప్రకృతి మీకు కూడా పాజిటివ్గా ఉంటుంది అని మీరు చెప్పిన దాని ప్రకారమే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కటి సమాచారం ఇచ్చారు.